కొడుకును చూడకుండానే ఈ ప్రాణం పోతుందనుకున్నాను. నా ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల కన్న తల్లిగా నేను మీకు పంచాల్సిన ప్రేమకు దూరంగా ఉన్నాను. అమ్మా నాన్నల ఆప్యాయతలు, అయిన వాళ్ళ అనురాగాలు తెలియకుండా పెరిగిన అనాథను నేను. ఎందుకండి నన్ను మోసం చేశారు? మీరెవరో తెలియకపోయినా మీ మాటలు నమ్మి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. నా కన్న తండ్రి తర్వాత భర్తగా అంత ప్రేమించాను మిమ్మల్ని. చూపులేని నాకు మీరే వెలుగయ్యారు. నా భర్త తప్పులు మోసాలు తెలియని గొప్ప మనిషిని గర్వపడ్డాను. కన్న తల్లి సొంత చెల్లి ఉన్నా కూడా అనాథగా నా దగ్గర ఎందుకు నాటకం ఆడారు? మీ మీదే ఆశలు పెట్టుకున్న నాకు అబద్ధం చెప్పి ఎందుకు ద్రోహం చేశారు? ఇదొక్కటేనా? నా దగ్గర ఇంకేమైనా నిజాలు దాచిపెట్టారా? ఏంటలా ఉన్నావు? ఇప్పటికైనా నిజం చెప్తారో లేదో చూద్దాం. బానే ఉన్నానండి. మీరు మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారండి? అంటే యాక్చువల్గా క్యాబ్ బుక్ చేసుకున్న కస్టమర్లు కాల్ చేశారు. చాలా అర్జెంట్ అంట. నీ కూడా చెప్పకుండా వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా తల్లి విషయం చెప్పడం లేదంటే నా దగ్గర కావాలని విషయం దాస్తున్నారు. అవునా? మన పెళ్ళైన ఇన్ని రోజుల్లో నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళని మీరు ఇవాళ అలా వెళ్ళిపోయేసరికి తెలిసిన వాళ్ళకెవరికైనా ఒంట్లో బాగోకపోతే కంగారులో వెళ్ళిపోయారేమో అనుకున్నాను. ఎప్పుడూ లేని మీనాక్షి పుల్లవిరుపుగా మాట్లాడుతుంది అంటే అమ్మని కలవడం మీనాక్షికి తెలిసిందా ఏంటి? తెలిసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు నాకెవరున్నారు? నేను ఒంటరినని నీకు తెలుసు కదా. అవునవును తెలుసు కదా, మర్చిపోయాను. మీరెప్పుడు మీకు సంబంధించిన బంధువులు అంటే మీ నాన్నగారి తరపున కానీ మీ అమ్మగారి తరపున కానీ ఎవరైనా ఉన్నారేమోనని కనుక్కునే ప్రయత్నం చేయలేదా అండి? చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఇంతకీ మీ అమ్మగారు చెల్లెలి గీత ఎలా ఉన్నారండి? వాళ్ళతో మాట్లాడి చాలా రోజులైంది. అది నేను కూడా ఈ మధ్య కలవలేదు, తెలీదు వాళ్ళ గురించి. ఎందుకు నాకింత దారుణంగా అబద్ధాలు చెప్తున్నారో? మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న నన్ను మోసం చేయాలని ఎలా అనిపిస్తుంది? మీరు కూడా ఈ మధ్య కలవలేదా? అసలే అత్తయ్య గారి ఆరోగ్యం బాగోలేదు కదా, నాకు తెలియకుండా ఏమైనా కలిసారేమోనని అడిగానంతే. అమ్మ హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్లో ఉంది మీనాక్షి. ఆవిడే నా కన్న తల్లి అని నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నిన్ను మోసం చేస్తున్నందుకు నన్ను క్షమించు మీనాక్షి. మీరెవరు సార్? ఎవరు కావాలి? నేను డాక్టర్నండి. ఓసారి రోహిణి గారిని కలవాలి, పిలుస్తారా? ఆవిడ గారంట, పిలువు మహేశ్వరి. అక్కా అక్కా, డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ వదిన కోసం రావడం ఏంటండి? పద చూద్దాం. అదిగోండి వచ్చారు. నమస్కారం మేడం. నమస్కారం. చెప్పండి డాక్టర్. అదే మేడం, మీరు రిక్వెస్ట్ చేసినట్టుగా మీనాక్షి గారికి కళ్ళు అమర్చడానికి అంతా సిద్ధం చేశాం. ఓ
రేపు ఎర్లీ మార్నింగ్ ఆపరేషన్. మీనాక్షి గారి బ్లడ్ గ్రూప్కు సరిపోయే ఐసు డొనేట్ చేసే పర్సన్ సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం చెబుదామనే వచ్చాను. సరే డాక్టర్. మీనాక్షి గారిని ఈవినింగ్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి రేపు ఎర్లీ మార్నింగ్ ఆపరేషన్ చేస్తాం. సరే డాక్టర్, మీనాక్షిని మేము సాయంత్రం అడ్మిట్ చేస్తాం. ఇక నేను వెళ్ళొస్తాను మేడం. ఓకే. విన్నావు కదా మీనాక్షి, రేపే నీకు కళ్ళు అమరుస్తారు. 2 డేస్లో నీకు చూపు వస్తుంది. ఎప్పట్లాగే నువ్వు ఈ లోకాన్ని చూడొచ్చు. అంతేకాదు మీనాక్షి, మీ నాన్నగారిని యాక్సిడెంట్ చేసిన వాళ్ళని కూడా నువ్వు గుర్తుపట్టొచ్చు. మీనాక్షి, మా డాడీ చెప్పకపోయినా అతనెవరో నువ్వు తెలుసుకోవచ్చు. మావయ్యని నిర్దోషాన్ని నిరూపించడానికైనా నాకు చూపు రావాలి పెద్దదినా. చెల్లెమ్మంటే నాకు ఇష్టం రోషిని. ఇన్ని రోజులు మీనాక్షికి చూపు ఎప్పుడు వస్తుందా అని బాధపడ్డాను. నీ వల్ల నా బాధ తీరింది. ఏం చెల్లెమ్మ, సంతోషమేగా? మీనాక్షి మీద నాకెప్పుడు సదాభిప్రాయమే ఉందండి. వీళ్లే నన్నెప్పుడు సరిగా అర్థం చేసుకోలేదు. మీనాక్షి నాకు బాధ్యత అప్పగించిన దగ్గర నుంచి నేను తల్లిగానే ప్రవర్తించాను. మీనాక్షి అపార్థం చేసుకుంది. మన ప్రవర్తనే ఎదుటి వాళ్ళకి అపార్థం చేసుకునే అవకాశం ఇస్తుంది వదినా. సరే మీనాక్షి, నీకు కళ్ళొస్తున్నాయన్న సంతోష సమయంలో ఈ నిట్టూర్పులన్నీ ఎందుకు? మీనాక్షికి చూపొస్తుందంటే మా అందరికంటే కార్తీకే ఇంకా హ్యాపీగా ఉంటాడమ్మా. మొదటిసారి మీనాక్షి కార్తీక్ రూపాన్ని చూడబోతుంది కదా. నీకు చూపు వస్తుందని ఆనందించాలో, నువ్వు నన్ను గుర్తుపడితే దూరం చేస్తావో అని భయపడాలో తెలియడం లేదు మీనాక్షి. మీ నాన్నగారిని యాక్సిడెంట్ చేసిన వాళ్ళని కూడా నువ్వు గుర్తుపట్టొచ్చు. నేరం తన మీద వేసుకుని భానుమూర్తి గారు జైలుకి వెళ్ళిపోయారు. రోషిని సైలెంట్గా ఉండకుండా మీనాక్షికి చూపు తెచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? అది నాకెంత ప్రమాదమో తనకు అంతకన్నా ఎక్కువ ప్రమాదం కదా. అయినా ఎందుకు ఇలా చేస్తున్నట్టు? తన ప్లాన్ ఏంటి అసలు? నా ఈక్వేషన్ ఏంటో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావా కార్తీక్? తొక్కలో 2 లక్షల డబ్బు కోసం చీకట్లో రాయి వేసి లైఫ్లు ఈక్వేషన్లంటూ తొక్కలో సోదంతా చెప్పావు. నేనే కరెంటోని మర్డర్ చేసి నేనే మీనాక్షికి చూపు తెప్పిస్తున్నాను. ఈ ఈక్వేషన్కి నీ బుర్రలో, టెక్స్ట్ బుక్లో, ఆఖరికి ఇంటర్నెట్లో కూడా ఆన్సర్ దొరకదు. ప్రాబ్లం క్రియేట్ చేసిన నేనే ఎలా సాల్వ్ చేశానో చెప్తాను విను. యాక్సిడెంట్ చేసిన నిన్ను నీ భార్య చూసింది.
కానీ నన్ను చూడలేదు. మా డాడీ ఏమో పెద్ద త్యాగం చేసి జైలుకెళ్తూ డ్రైవర్తో యాక్సిడెంట్ చేయించానని అబద్ధం చెప్పి నాకు మేలు చేశాడు. ఎన్ని రోజులు మనం ఇద్దరం ఈ దోబొచ్చులాటలు ఆడుకుంటాం చెప్పు. అందుకే మీనాక్షికి చూపొచ్చి నిన్ను గుర్తుపట్టి జైలుకి పంపిస్తే నాకు నీ అడ్డు తొలగిపోతుంది. ఎలాగో మర్డర్ చేసింది భానుమూర్తి అని ఒప్పుకున్నాడు కాబట్టి నాకు ఈ గొడవంతా తప్పుతుంది. సో నేనేమో ఫ్రీగా ఉంటాను. అప్పుడు మీనాక్షిని బాగా ఫుట్బాల్ ఆడుకుంటాను. ఏంటమ్మా వార్నింగ్లు ఇవ్వకుండా సైలెంట్గా ఉన్నావు? ఇక నువ్వు ఏమీ చేయలేవు. టేక్ కేర్. అమ్మొక్కతి ఇంట్లో ఉన్నా నన్ను ప్రశాంతంగా గేమ్ ఆడుకునివ్వదు. బయటికి వెళ్ళినా 2 నిమిషాలకోసారి ఫోన్ చేసి గేమ్ ఆడుకునివ్వదు. ఏంటమ్మా? ఏమేవ్, నేను పని మీద బయటకొచ్చానని నువ్వు ఫోన్లో గేమ్లాడుతూ కూర్చోకు. ఇంట్లో ఏం జరుగుతుందో ఒక కన్నేసి ఉంచు. ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు. సర్లే అమ్మా, ఇప్పుడైతే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, విను. రేపు ఉదయం మీనాక్షి వదినికి ఆపరేషన్ చేసి ఎవరివో కళ్ళు పెడతారంట. 2 రోజుల్లో చూపొస్తుందంట. నేనొక్క పూట ఇంట్లో లేకపోతే ఇంత మంచి జరుగుతోందంటే దానికి చూపొస్తే నిన్ను కాశీగడికి దగ్గర అవ్వనివ్వదే. నేనేదోటి చేస్తాలే గాని నువ్వు మాత్రం అక్కడ జరిగేదంతా ఫోన్ చేసి చెప్తా ఉండు. సరే అమ్మా. సరే, ఉంటాను. ఏవండి, మీనాక్షికి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది కదండి? గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. నువ్వేం టెన్షన్ పడక మహేశ్వరి. కళ్ళు వస్తాయనటంలో సందేహం లేదు మహేశ్వరి. ఎందుకంటే ఈ ఆపరేషన్ బాగా జరిగి మీనాక్షి చూపు వస్తే రోషిని గుండు గుట్టిస్తానని ఆ ఏడుకొండలోడికి మొక్కున్నాను. నాకు గుండు కొట్టించడం ఏంటండి? తప్పేంటి రోషిని? తల్లిలా బాధ్యత తీసుకొని చెల్లెమ్మకి ఆపరేషన్ చేపిస్తున్నావు. తను బాగుండాలని నువ్వు గుండు గుట్టించుకోవడం మంచిదేగా. నీలాంటి దుస్థితి ఎవ్వరికి రాకూడదు కార్తిక్. నీ భార్యకి చూపొస్తుందని సంతోషపడాలో, నేను చూస్తే నీ గతి ఏమవుతుందో అని టెన్షన్ పడాలో అర్థం కావడం లేదు. పాపం, నీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. మీనాక్షికి చూపొస్తే ముందు ఎవరిని చూడాలని కోరుకుంటుందో? ఒకే ప్రాణంగా పెరిగిన పెద్దన్నైనా, ప్రాణంగా పూజిస్తున్న భర్తనా? అందులో అనుమానం ఏంటి రోషిని? ఖచ్చితంగా ముందు కార్తీక్నే చూస్తుంది. మొదటిసారి చెల్లెమ్మ మొత్తం చూడబోతుంది కదా. ఏమంటావు కార్తీక్? అంతేగా? అవునవును. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, కానీ మీనాక్షి గారు స్పృహలో రావడానికి కొంచెం టైం పడుతుంది. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. అలాగే డాక్టర్. నీకు చూపొచ్చి నన్ను గుర్తుపట్టి అసహించుకుంటావేమో అన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నాను మీనాక్షి. మీ నాన్నకి యాక్సిడెంట్ చేసింది నేనేనని నిన్ను నా నుండి శాశ్వతంగా దూరం చేస్తే నేను ఎలా ఉండగలను మీనాక్షి? నేను ఉండలేను మీనాక్షి. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా లేదు. అలా అని నీకు దూరంగా బ్రతికే శక్తి కూడా లేదు. నన్ను దూరం చేయొద్దు మీనాక్షి, నన్ను దూరం చేయొద్దు. జైల్లో చిప్పకూడు తినడానికి మెంటల్గా ప్రిపేర్ అవుతున్నావా కార్తీక్? దేవుడు నాకు ఆస్తి రాకుండా చేసి
తలకి బొప్పి మాత్రమే కట్టించాడేమో కాని నీ మీనాక్షిని నీకు దూరం చేసి నీ మెదడు చితికేలా చేయబోతున్నాడు. ఏ దిక్కుమాలిన వాళ్ళో చచ్చి ఈ దిక్కుమాలిన దానికి కళ్ళిచ్చారేమో కాని నాకు మాత్రం రుణం తీర్చుకోలేని సహాయం చేశారు కార్తిక్. మీనాక్షికి చూపు రావాలని నువ్వు ప్లాన్ చేసి ఉండొచ్చు, కానీ తన కళ్ళు దానం ఇచ్చి మీనాక్షికి చూపొచ్చేలా చేసింది మాత్రం మా అమ్మ శారద. మా అమ్మ చనిపోతూ తన కళ్ళని మీనాక్షికి ఇచ్చింది. కార్తీక్, నేను చనిపోగానే నా కళ్ళని నా కోడలు మీనాక్షికి పెట్టించు. తనకి జరిగిన అన్యాయానికి నా చూపునిచ్చైనా కొంచెం పాపాన్ని కడిగేసుకుంటాను. నీకేం కాదమ్మా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి మేడం, కూర్చోండి మేడం. మీరు కోరుకున్నట్టుగానే మీనాక్షి గారి కళ్ళకి ఆపరేషన్ చేసి చూపొచ్చేలా చేస్తున్నాను. మీరు హ్యాపీనా మేడం? డాక్టర్, నాకు విషయం చెప్పండి. ఆ ఐస్ ఎవరు డొనేట్ చేశారు? కార్తీక్ మదర్ శారద గారు మేడం. ఆల్రెడీ గతంలో ఫ్లెడ్జ్ ఫామ్ మీద సైన్ చేసి ఉన్నారు. నిన్న చనిపోతూ మీనాక్షికి తన కళ్ళనివ్వమని కోరుకున్నారు. అందుకని వెంటనే ఆపరేషన్ అరేంజ్ చేశాను. ఐస్ డొనేట్ చేసింది కార్తిక్ మదర్ అని నాతో ఎందుకు చెప్పలేదు? మీనాక్షి గారికి కళ్ళు రావడమే ఇంపార్టెంట్ అనుకున్నానే తప్ప ఈ విషయం మీకు ఇన్ఫార్మ్ చేయాలనే ఆలోచన రాలేదు మేడం. ఏంటి మేడం, ఏదైనా ప్రాబ్లమా? నువ్వు వచ్చి సాల్వ్ చేస్తావా? పాన్ చూసుకోవయ్యా. అమ్మ చనిపోయింది మీనాక్షి. నా కన్న తల్లి నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది. నిన్ను కోడలిగా స్వీకరించకుండానే మనిద్దరి కాపురం చూస్తూ సంతోషంగా గడపకుండానే అమ్మ దూరం అయిపోయింది మీనాక్షి. నువ్వు అమ్మలా భావించానని చెప్పిన ఆ శారద గారే నా కన్న తల్లి మీనాక్షి అని నీకు చెప్పలేక, మనసులో దాచుకోలేక చాలా కుమిలిపోయాను. ఆ నిజం నీకు తెలియకుండానే అమ్మ మనిద్దరి మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. నీకు నేను చేసిన అన్యాయానికి దేవుడు ఇలా శిక్ష వేశాడు. అసలు మా అమ్మ చావుకి కారణం ఎవరో తెలుసా మీనాక్షి? మీ మామయ్య భానుమూర్తి గారు మా నాన్నని మోసం చేసి ఆస్తంతా లాగేసుకుని మా నాన్న చావుకి కారణమయ్యారు. మా అమ్మకి గతి పట్టించాడు. నీకు ఆయన రాసిచ్చిన ఆస్తి నాదే మీనాక్షి. అంటే నీదే. ఇన్ని రోజులు నాలో రగులుతున్న అగ్ని పర్వతాన్ని ఈరోజు నీ ముందు బద్దలు చేస్తున్నాను మీనాక్షి. భానుమూర్తి గారి మీద కోపంతో వాళ్ళని నాశనం చేయాలని రోషిని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడాను. అనుకోకుండా ఆవిడకి మీ అన్నయ్యతో పెళ్లి జరగడంతో ఆ కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలని మానవత్వాన్ని మర్చిపోయాను. రోషిని బలవంతం మీద మీ నాన్నగారిని యాక్సిడెంట్ చేసి కేసు నుంచి తప్పించుకోవాలని డ్రామా ఆడి నీ మెడలో తాళి కట్టాను.